చాలా సంవత్సరాల ముందు ఒక అందమైన ఫారెస్ట్లో డాగీ ట్రైబల్ విలేజ్ ఉండేది. అక్కడ మల్లీ అనే చిన్న పప్పి పాటలు పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసేది. ఒకరోజు అక్కడికి రిచ్ ప్యాలెస్ డాగ్స్ ఫ్యామిలీ వచ్చింది. గవర్నర్ వైఫ్కి మల్లీ చాలా నచ్చింది. గార్డ్ డాగ్స్ వచ్చి మల్లీని ఫోర్స్గా తీసుకెళ్ళిపోయారు. విలేజ్లో బాధ చూస్తూ కోమురం భీం డాగ్ ముందుకు వచ్చాడు. మల్లిని బయటికి తీసుకొస్తా అని అతను ధైర్యంగా ప్రామిస్ చేశాడు. ఇంకో పక్కన సిటీలో అల్లూరి రాజు అనే పోలీస్ డాగ్ ఉంటాడు. అతను చాలా బ్రేవ్ ఆఫీసర్. బ్రిటిష్ డాగ్స్ అందరికీ అతనిమీద చాలా నమ్మకం. ఒకరోజు బ్రిడ్జ్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక పప్పీ డేంజర్లో ఉంది. అప్పుడు రాజు మరియు భీం కలిసి హీరోలాగా ఆ పప్పిని సేవ్ చేశారు. ఆ రెస్క్యూ తర్వాత రాజు మరియు భీం మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వాళ్లు కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. కాని భీం సిటీకి వచ్చిన రీజన్ ఒకటే, మల్లీని రెస్క్యూ చేయడం. అతను సీక్రెట్గా ప్యాలెస్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. కొంత టైం తర్వాత రాజుకి భీం రియల్ మిషన్ తెలిసింది. ఫ్రెండ్షిప్ ఒక పక్కన, డ్యూటీ ఇంకో పక్కన నిలిచింది. హెవీ హార్ట్తో రాజు భీంని అరెస్ట్ చేశాడు. ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ మొమెంట్ జరిగింది. బ్రిటిష్ డాగ్స్ భీంని ప్రిజన్లో టార్చర్ చేశారు. కాని భీం ధైర్యం తగ్గలేదు. అతను స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అప్పుడు రాజు సీక్రెట్ తెలుస్తుంది. అతను బ్రిటిష్ కోసం కాదు, ఫ్రీడమ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు అని. రాజు ప్రిజన్కి వచ్చి భీంని రిలీజ్ చేశాడు. మల్లిని రెస్క్యూ చేయడానికి ఇద్దరూ కలిసి రెడీ అయ్యారు. రాజు ఇంకా భీం ఫైనల్ ఫైట్ కోసం రెడీ అయ్యారు. బ్రిటిష్ ప్యాలెస్ మీద అటాక్ ప్లాన్ చేశారు. భీం వైల్డ్ యానిమల్స్ని రిలీజ్ చేసి ప్యాలెస్ మీద అటాక్ చేశాడు. సోల్జర్ డాగ్స్ అందరూ భయపడిపోయారు. ప్యాలెస్లో పెద్ద ఫైట్ స్టార్ట్ అయింది. రాజు మరియు భీం హీరోలాగా ఫైట్ చేశారు. రాజు వారియర్లాగా మారిపోయి బో అండ్ ఆరోతో ఎనిమీస్ని అటాక్ చేశాడు. అందరూ షాకైపోయారు. భీం తన స్ట్రెంగ్త్తో చాలా సోల్జర్ డాగ్స్ని డిఫీట్ చేశాడు. ఫైట్ చాలా ఇంటెన్స్గా జరిగింది. ఫైనల్గా రాజు మరియు భీం కలిసి గవర్నర్ డాగ్ని డిఫీట్ చేశారు. బ్రిటిష్ పవర్ అక్కడే ఎండ్ అయింది. మళ్ళీ ఫైనల్గా రెస్క్యూ అయింది. ఆమె భీంని చూసి చాలా హ్యాపీ అయింది. రాజు ఇంకా భీం విలేజ్కి హీరోస్లాగా తిరిగి వచ్చారు. డాగీ విలేజ్లో పెద్ద సెలబ్రేషన్ జరిగింది.